హాయ్ అండి అందరికీ. 2025 టెట్లో వచ్చినటువంటి మొన్న డిసెంబర్లో జరిగిన టెట్లో వచ్చినటువంటి తెలుగు మెథడాలజీ బిట్స్ అనేవి ఇవి మనకి 60 బిట్స్ వరకు ఉన్నాయి. ఒకసారి చివరి వరకు చూడండి. మోస్ట్ యూజ్ఫుల్ అనమాట. ఏ లెవెల్లో వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూస్తే క్రింది వాణిలో సరి అయినవి ఏమిటి? ఇక్కడ ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేవి సంవృతాలు. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాలు. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా వచ్చినప్పుడు పుట్టే అచ్చులు వివృత అచ్చులు. అలాగే పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వర్తులితాలు అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 2 మాత్రమే సరైనదండి. ఆ ఈ అనేటటువంటివి మాత్రమే ఇక్కడ మనకి సరైనవి. నెక్స్ట్ వన్, ఉక్తలేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినవి ఏమిటి? ఉక్తలేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఏంటి ఉంచుకోవాలి అంటే, మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పదాలనే చెప్పాలి. చాలా నెమ్మదిగా రాసే విద్యార్థుల కోసం ఆ మాటలను రెండోసారి చెప్పాలి, పునరుక్తం చేయాలి. తప్పులు రాసిన విద్యార్థులచే ఆ పదాలను ఎక్కువసార్లు రాయించాలి. ఈ 3 కూడా సరి అయినవండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉక్తలేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. ఇక్కడ 4 అనేది కాదు, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనేటటువంటి ఉపసోపానంలో ఏముంటుంది? ఉపసోపానంలో ఏముంటాయంటే, బోధనాంశాన్ని బోధించుటకు అనుకూలమైనటువంటి ఉదాహరణలను విద్యార్థుల నుంచి గ్రహించాలి. అది ఉంటుందన్నమాట ఉపసోపానంలో. వార్షిక ప్రణాళిక రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించినటువంటి సత్యాలేంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇవన్నీ కూడా విద్యార్థులకు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. పాఠశాల సెలవు దినాలను తాను పెట్టే సెలవులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సంవత్సరాంతానికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. 3 కూడా రైట్ ఆన్సర్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాస రచనకు ఉండవలసిన లక్షణాలు తెలిపి విద్యార్థుల వ్యాస రచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేవి. శోధనా సూచికలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించిన సత్యాలేమిటి? ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి సత్యాలు ఏమిటి? ఇవి పొడవు వెడల్పులు మాత్రమే కలిగి ఉంటాయి. అలాగే రేఖాచిత్రాలు, కథాచిత్రాలు ద్విపార్శ్వ ఉపకరణాలు, ఈ 2 సరైనవండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. శిశువు తన జాగృతావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని యొక్క మాతృభాషగా భావించడం సమంజసం అని నిర్వచించిన వారు ఎవరు? బల్లార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది భాషణా దోషాలను సంబంధిత పదాలతో జతపరచాలి. ఇక్కడ విమానం, ఇమానం అని చెప్పారు కదా, ఇది ఏమవుతుంది అంటే హల్లుకి బదులు అచ్చు పలకడం. హరిశ్చంద్రుడు అని పలికారు కదా, ఇది ఏమవుతుంది అంటే సంయుక్తాక్షరానికి బదులు ద్విత్వాక్షరం పలకడం అవుతుంది. నిర్దేశం అనేది అల్ప ప్రాణానికి బదులుగా మహాప్రాణాన్ని పలకడం, అంటే ఒత్తు పలకడం. జ్ఞానం అనునాసిక దోషం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్కిన్నర్ ప్రతిపాదించిన ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ ద లెర్నింగ్ ఆధారంగా రూపొందించినటువంటి బోధనా వ్యూహం ఏంటి? కార్యక్రమయుత బోధన. సంస్థాగత ప్రణాళికలో ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి? పైవన్నీ కూడా ఉండండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహపాఠ్య కార్యక్రమాలు ఉండాలి. సమాజం కోసం పాఠశాల నిర్వహించవలసిన కార్యక్రమాలు ఉండాలి. విద్యా సంస్థ రోజువారీ పాలన ఉండాలి. భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణ, ఇవన్నీ కూడా ఉండొచ్చు అన్నమాట. క్రింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్నల యొక్క ప్రయోజనం ఏమిటి?
బహుళైచ్ఛిక ప్రశ్నల ప్రయోజనం ఏంటంటే ఇక్కడ విశ్వసనీయత అనేది ఉంటుందండి. ఇది ఒక్కటే ప్రయోజనం. ఫ్లాష్ కార్డులకు సంబంధించి సరి అయినవి ఏమిటి? ఫ్లాష్ కార్డులకు సంబంధించి సరి అయినవి, ఒక పదానికి 4 కార్డులు తయారు చేయాలి. మొదటి అట్టను గుర్తింపు అట్ట అని అంటారు. రెండవ అట్ట స్వయం సవరణ అట్ట. స్వయం సవరణ అట్టలో ఒకవైపు బొమ్మ ఉంటుంది. సో 3, 4 అట్టలను పట్టిక అట్టలు అంటారు అన్నారు. ఇది రాంగ్ అనమాట. ఇక్కడ ఆప్షన్ 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, పరభాష ద్వారా నేర్చేటటువంటి విద్య సోపానాలు లేని సౌధం వంటిదని చెప్పిన వారు ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రుడు. శ్రీనాథుని యొక్క బిరుదు సహజ పండితుడు అనేది ఒక భావదోషం. తాను నిర్ణయించుకున్న లేక ఇతరులతో నిర్ణయించబడినటువంటి పనిని చేసిన తర్వాత ఆ పని చేయుటకు కారణాలు, పని చేసిన తీరు, సాధించిన ఫలితాలను వివరిస్తూ సంబంధితులకు తెలియజేసే రచనను ఇలా అంటారు, నివేదిక అంటారు. నివేదిక నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అని అనినవారు ఎవరు? జాన్ అర్జెంటీ. క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు ఏమిటి? ఇక్కడ ఫస్ట్ 3 ప్రయోజనాలేనండి. పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలను, బోధనాభ్యసన విధానాలను మెరుగుపరుస్తుంది. పరీక్షలకు భయరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది. పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకొని తగు చర్యలకు కూడా సన్నద్ధం చేస్తుంది. జ్ఞానాన్ని మాత్రమే పరీక్షిస్తుంది అనేది రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాల పత్రికకు సంపాదకుడు ఎవరు? పాఠశాల పత్రికకు సంపాదకుడు ఎవరంటే భాషోపాధ్యాయుడు. మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలు పడేటటువంటి భాషా విశేషమే వ్యవహారిక భాష అవుతుంది. పఠన దోషాలపై పరిశోధనలు చేసి వాటిని సవివరంగా క్రోడీకరించిన వారు మెంజిల్. స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్టు పద్ధతి అని అనినవారు స్టీఫెన్సన్. పద్య గద్యములతో పాటు ఉపవాచక బోధనకు అంశ ప్రణాళిక తయారీ అనేది అవసరమవుతుంది. జాషువా రచన కానిది ఏమిటి అనేది ఏ రకమైన ప్రశ్న? ఇది కానిది అన్నారు కదా, కానిది ఏది అంటే ఇది ఒక విలోమ రూప ప్రశ్న. టేప్ రికార్డర్ ద్వారా ఏం చేయవచ్చు? టేప్ రికార్డర్ ద్వారా మరి ప్రసంగాలను సేకరించవచ్చు, విద్యార్థుల్లో ఉచ్చారణ నైపుణ్యాలు పెంపొందించవచ్చు, మరి పద్య గేయ బోధనలో వాటిని చదివే పద్ధతిని కూడా నేర్పించవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రత్యక్ష అనుభవాలు అయితే కనిపించేలాగా చేయలేం కదా టేప్ రికార్డు ద్వారా, అదే అన్నమాట. బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పినటువంటి నివేదికలు ఏమిటి? హట్టాక్ కమిటీ నివేదిక, అబట్వుడ్ కమిటీ నివేదిక, కోల్కతా విశ్వవిద్యాలయ కమిటీ నివేదిక. ఈ మెకాలే మినిట్స్ అయితే కాదు, ఆంగ్ల విద్య గురించి చెప్పింది మెకాలే మినిట్స్ కాబట్టి. ఇక్కడ ఆప్షన్ 1, 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మిలిగిన ఇది ఈ రకమైనటువంటి ఉచ్చారణ దోషం, వర్ణ వ్యత్యయానికి చెందుతుంది. నియోజన పద్ధతిలో విద్యార్థులు ఎలా ఉంటారు? నియోజన పద్ధతిలో విద్యార్థులు స్వీయ క్రమశిక్షణకు లోబడతారు. క్రింది వాటిలో విషయ ప్రణాళికకు సంబంధించినటువంటి సత్యాలేమిటి? ఇది మారుతున్నటువంటి సమాజ అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ ప్రణాళికను రూపొందించేటప్పుడు ప్రభుత్వము పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘాలను ఏర్పాటు చేస్తుంది. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించేటకు అవసరమైన విషయ జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూల్యాంకనం యొక్క నిర్వహణ అనేది
బోధనానంతరం నిర్వహించవచ్చు, భాగంగా నిర్వహించవచ్చు, ముందు నిర్వహించవచ్చు, ఎలాగైనా నిర్వహించవచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషా ప్రయోగశాలకు సంబంధించి సరికానిది ఏమిటి? నియంత్రణ అరలో 20 మంది విద్యార్థులు కూర్చొని వినడానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి అనేది రాంగ్ అన్నమాట. ఇది కాదు. 20 మంది విద్యార్థులు కూర్చొని వినడానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి అనేది రాంగు. మిగతావన్నీ కూడా రైట్ ఆన్సర్సే. 3 అరలు ఉంటాయి. స్వీయ అభ్యసన శక్తిని పెంపొందించవచ్చు. ద్వితీయ తృతీయ భాషల అభ్యసనంలో ప్రయోజనకారి. స్వతసిద్ధవాదానికి సంబంధించి సరికానిది ఏమిటి? స్వతసిద్ధవాదానికి సంబంధించి సరికానిది చూస్తే ఇక్కడ మనకి ఇది సాంకేతికవాదం అని కూడా అంటారన్నారు. ఇది రాంగ్ అనమాట. సాంకేతికవాదం అంటారన్నారు. ఇది రాంగ్. చామ్స్కీ దీన్ని హేతువాది అని చామ్స్కీ అనేటటువంటి హేతువాది దీన్ని ప్రతిపాదించారు. స్వతసిద్ధంగానే భాష సిద్ధిస్తుందని చెప్పారు చామ్స్కీ. ఆధునిక భాషా శాస్త్రవేత్తల అంగీకారం కూడా పొందింది. సో ఇక్కడ మనకి సాంకేతికవాదం అనేది రాంగ్ అన్నమాట. పిల్లలు అల్లరి చేసినారు. ఇందులో ఉండేటటువంటి దోషం ఏంటి? కర్తకు క్రియకు వచన వైరుధ్యం అనేటటువంటిది అనమాట. అల్లరి చేసినాడు, పిల్లలు చేసినాడు అన్నారు. ఇక్కడ ప్లూరల్ కదా రావాలి. సో ఇక్కడ కర్తకు క్రియకు వచన వైరుధ్యం, బహువచనం ఏకవచనం అట్లా. అత్తునకు సంధి బహుళము అని సూత్రం చెప్పి పారిభాషిక పదాలు వివరించి ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసేటటువంటి వ్యాకరణ బోధనా పద్ధతి ఏది? శాస్త్ర పద్ధతి ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సంస్థాగత ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ఇప్పుడు ఇవన్నీ కూడా సంస్థాగత ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలే. ఇది విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలు పెంపొందిస్తుంది, పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది, పాఠశాలకు అవసరమైన వనరులు సేకరించి సద్వినియోగపరుస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపకరణ విషయం చిత్రీకరణకు, విషయానికి సరి అయిన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అని అనిన వారు ఎవరు? చూడండి, ఉపకరణం అంటే టీఎల్ఎం అనేది ఈ రకంగా ఉపయోగపడుతుందని అనినవారు హుమయూన్ కబీర్. వస్తునిష్ట పరీక్షలకు సంబంధించి సరి అయినది ఏమిటి? వస్తునిష్ట పరీక్షలు ఇవి రూపొందించడం కష్టం. అలాగే వీటిని విద్యార్థి త్వరగా జవాబులు కూడా రూపొందిస్తారు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధ్వన్యోత్పత్తికి సహకరించేటటువంటి ముఖ్యమైన 3 అంశాలు ఏమిటి? స్థానకరణ ప్రయత్నాలు రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అంతస్థాలు ఏమిటి? అంతస్థాలు వా యా అనేవి అంతస్థాలు. నిర్దిష్ట కాలంలో స్వాభావికోచ్చరణతో ఉచ్చరించబడేవి ఏమిటి? అల్ప ప్రాణాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్ప ప్రాణాలు. వర్ణ సమన్యాయ పద్ధతిగా పిలువబడేటటువంటి పద్ధతి ఏమిటి? అక్షర పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్. పఠనాంశం నుంచి చదివే వాళ్ళు గ్రహించవలసినటువంటి విషయాలన్నింటినీ గ్రహించడం. పఠనాంశం నుంచి చదివే వాళ్ళు గ్రహించవలసిన విషయాలన్నింటినీ గ్రహించడం అనేది క్షుణ్ణ పఠనం. విషయాలన్నింటినీ గ్రహించడం క్షుణ్ణ పఠనం. నైపుణ్యాలను నేర్పించడంలో ఈ వరుస క్రమాన్ని ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాలి. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. క్రింది వాటిలో గ్రాంధిక భాష యొక్క లక్షణం ఏమిటి? ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లుగా ఉండడమే గ్రాంధిక భాష యొక్క లక్షణం. ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లుగా ఉండడం. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మృంగివేయాలి, కొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అని అనిన వారు ఎవరు? బేకన్. కనీస అభ్యసన ప్రమాణాలను నిర్ణయించుటకు ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఆర్హెచ్ దవే. పాఠశాల పత్రిక యొక్క ప్రయోజనాలు ఏమిటి? లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. పిల్లల్లో అంతర్గత శక్తులు వెలుగు తీయబడతాయి. సో ఆ ఈ అనేటటువంటివి రైట్ ఆన్సర్స్.
క్రింది వాటిలో బోధనోపకరణాలు తయారు చేయుటకు ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చేటటువంటి శిక్షణా కేంద్రం ఏమిటి? సిసిఆర్టీ ఢిల్లీ. క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల యొక్క ప్రయోజనాలు ఏమిటి? వీటిని తేలికగా తయారు చేయవచ్చు. ఎక్కువ ప్రశ్నలను కూడా సృజనాత్మక రచనాశక్తులను కూడా బయటికి తీయవచ్చు. ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవ్వదు, దిద్దడానికి సమయం కూడా ఎక్కువ పడుతుంది. సో ప్రయోజనం ఏంటంటే ఈ అనేది ప్రయోజనాలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ధ్వన్యోత్పత్తికి సహకరించేటటువంటి ముఖ్యమైన 3 అంశాలు ఏమిటి? స్థానకరణ ప్రయత్నం. క్రింది వాటిలో అంతస్తాలు గుర్తించండి. అంతస్తాలు అంటే యారాలావా అనేటటువంటివి కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్దిష్ట కాలంలో స్వాభావికోచ్చారణతో ఉచ్చరింపబడేవి ఏమిటి? ఊష్మాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఊష్మాలు. వర్ణ సమన్యాయ పద్ధతిగా పిలువబడేది ఏమిటి? అక్షర పద పద్ధతి. ఒక విద్యార్థి తన గ్రామంలో జరిగేటటువంటి సంత గురించి విపులంగా వివరిస్తూ వ్యాసం రాసింది. ఇది దేనికి సంబంధించినది? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్ణనాత్మక వ్యాసం. గైహికం తరగతి గది పనులకు గైహికం అనేది ఇంటి పని అనేది తరగతి గది పనులకు కొనసాగింపుగా ఇవ్వాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రేడియో కార్యక్రమాలు వినడం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఇవన్నీ ఉండండి. మంచి ఉచ్చారణ విని విద్యార్థులు కూడా స్పష్టమైన ఉచ్చారణ అలవర్చుకుంటారు. ప్రత్యేక అభిరుచులను ప్రోత్సహిస్తాయి. అదనపు సమాచారం కూడా పొందుతారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.